తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం బత్తలవల్లం గ్రామ పంచాయతీ పరిధిలోని విఠైపాలెం గ్రామంలో తాగునీటి కోసం గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీ మోటారు ఉన్నప్పటికీ, గ్రామంలో పాత బావి ఉన్నప్పటికీ బావి పక్కనే అధికారులు బోరు వేయడంతో బావిలోని నీరు తాగడానికి పనికి రాకుండా పోయాయని, ఆ నీరు తాగితే కడుపుబ్బిపోతున్నాయని, ఆ నీరు వాడుకోవడానికి మాత్రమే పనికొస్తున్నాయని, తాగడానికి పనికి రావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మా గ్రామం పడుతున్న నీటి కష్టాలను చూసి తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని, ట్యాంకుకు మోటార్ కనెక్షన్ వేపించి నీటిని విడుదల చేయాలని అధికారులు కోరుతున్నామని తెలిపారు. ఊర్లో ట్యాంకీ గట్టి 5 సంవత్సరాలు అవుతున్నది. నీళ్ళు అనుకునే వాళ్ళు ఎవరు లేరు, పట్టించుకోవటం లేదు. ఆ సైన్లు ఓట్ల గురించి చూస్తున్నారు, ఓట్ల గురించి వెళ్తున్నారు, నీళ్ళు పట్టించుకోవటం లేదు. మేము నీళ్ళు కల్లాడుతున్నాము, ఒకరు పట్టించుకోవటం లేదు. ట్యాంకీ గట్టి ఎవరు సహాయం చేసే వాళ్ళే లేరు. ఇట్లా మాలాడి ఏం చేసేది? మేము కొనుక్కొని రోజుకి 20 రూపాయలు లెక్కన 10 బిల్లులు కొనుక్కొని తాగుతున్నాం. మాకు తెచ్చి ఇచ్చేవాళ్ళు లేరు. మాకు ఎవరు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేనప్పుడు మా ఊరు రాకూడదని చెప్పాలా? రాకుంటే తెచ్చుకోలేక ముసలాలు కూడా ఉన్నారు. మా ఊర్లో నీళ్ళు తాగితే తెలుస్తుంది. ఎవరు పట్టించుకున్నానికి ఇందుకు ఆ సయానికి వచ్చి మేము చేస్తాను ఇది చేస్తా అన్నారు. మరి పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. మారుగునేదానికి ఇందుకు మాకు మళ్ళీ బిందులు పెట్టుకుంటాం. ఓట్లకు వచ్చిన వాళ్ళకి ఓట్లే వద్దు కాదు, ఓట్లు వద్దు, మాకేమి వద్దు. ఓట్లకు వచ్చిన గీట్లో పెట్టుకుంటే బిందులు తమ్మగా కొట్టి పెంపిస్తా తలకాయలు. అది మట్టి గ్యారెంటీ చెప్తాను. ఎవరైనా రాకూడదు మా ఊరికి అన్ని చేస్తేనే రావాలా, రాకూడదు. వస్తే మట్టుకు గీట్లోకి వచ్చి తల మగలు కొట్టి పంపిస్తాం. ఓట్ల గురించి సమయాన్ని కట్ చెప్పేసి వెళ్ళిపోతున్నారు. మా ఊరు పట్టించుకునేదిలే. రోజుకి 10 బిందులు 20 రూపాయలు లెక్క మేము కొనుక్కొని తాగుతున్నాం. ఇందుకు అధికారులు ఏం చేస్తున్నారు? ఏం చేయలే అధికారులు కూడా. నీళ్ళు పట్టించుకునే ఇట్లన్నా చేస్తాను. నీళ్ళు అది గట్టి 5 సంవత్సరాలు ఎవరైతే నిలుస్తారు? మాకు నీళ్ళు కావాలా? వసతులే మా నీళ్ళు అధికారులు పట్టుకొని